హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు సండే కదా. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ అనుకున్నారో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. నేనైతే లేవగానే గిన్నెలు అవి కడిగేసాను. మా పిల్లలకి బ్రష్ అది చేయించి టిఫిన్ చేయించాను. ఇవాళ టిఫిన్ ఏంటంటే దోశలండి. అంటే ఇడ్లీ పిండి ఉంది, ఊతప్పం కింద వేసాం అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా చిలకడ దుంప, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా. అది మా అత్తయ్య గారి కోసం వారం చేస్తారు, ఈవేళ తినరు, అందుకని తనకి చిలకడ దుంప వండుతున్నాం. మేమైతే ఫిష్ తెచ్చుకున్నాం. ఇది చందువ అండి. ఇందులో రెండు రకాలు ఉంటాయి, సముద్ర చందువాలు ఉంటాయి, చెరువు చందువాలు ఉంటాయి. ఇది చెరువు చందువ. టేస్ట్ అయితే బాగుంది కర్రీ వండిన తర్వాత. ఇందులో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి, పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఇది తీసుకొచ్చారు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ ప్రాసెస్ అంతా మీకు చూపించట్లేదు, ఇంట్లో పని అటు ఇటు చేసుకుంటూ వండుతున్నాను. నాకు నేనే తీసుకోవాలి వీడియో అంటే కొంచెం కష్టంగా ఉంది, దానివల్ల చాలా వదిలేసాను, మర్చిపోయాను తీయడం వీడియో. ఇక్కడైతే మా అత్తయ్య గారి కూర రెడీ అయిపోయింది. ఇది కొంచెం చింతపండు పులుపు వేసాను టేస్ట్ కోసం. మామూలుగా మనం వంకాయ, బంగాళదుంప ఎలా వండుతామో సేమ్ అదే ప్రాసెస్లో అనమాట. కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి అందులో. అదిగో చింతపండు పులుసు లైట్గా వేస్తున్నాను అనమాట. మసాలా కట్ట అయితే ఏమీ లేదు, కొద్దిగా ఎగిరిపోతే సరిపోద్ది. ఇందులో అయితే మసాలా అవన్నీ వేసానండి. అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసాక బాగా వేగిన తర్వాత ఫిష్ పక్కన పెట్టుకున్నాను కదా. ఇంకా ఫిష్కి అయితే ఉప్పు కారం అవి ఏం రాయలేదు, అప్పటికప్పుడే వండేసాము. తేవడమే కొంచెం లేట్ అయింది, బయటికి వెళ్ళి వచ్చాక తెచ్చారు. దానివల్ల ఇంక డైరెక్ట్ కడిగేసి నీట్గా అందులో వేసాము. ఇందులో వేసాక ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసి ముక్కలు అటు ఇటు ఒకసారి పైకి కిందకి కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేస్తే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా మనం కదపకూడదు, కదిపితే ఇంకా పీసులు కింద వచ్చేస్తాయి. నేనైతే ఈ ప్రాసెస్ చేస్తాను, మీరు ఎలా చేస్తారో చందువ కర్రీ చెప్పండి. చింతపండు కూడా కొంచెం వేస్తున్నాం, ఇది ఎగిరి వండుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇంట్లో చుట్టాలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, అందరికీ సరిపోదేమో అని కొంచెం పులుసు వేసామన్నమాట. పులుసు వేస్తే కొంచెం అందరికీ కలుపుకోవడానికి కూడా ఉంటుంది కదా. అలా చారు కూడా పెట్టానులే కొంచెం, ఎందుకన్నా మంచిదని. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి, ఏమన్నా సరిపోతే ఎగ్స్ ఉన్నాయి కదా, ఆమ్లెట్ వేసుకోవడానికి సరిపోయేలాగనమాట. ఈ సంక్రాంతికి ఎంతమంది ఇంటికి వెళ్తున్నారండి? అదే పుట్టింటికి కానీ అత్తవారింటికి కానీ. చుట్టాలు ఎవరైనా సరే పల్లె సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కదా, అక్కడైతే చాలా బాగా జరుగుతాయి కదా. కోడిపందాలు కానివ్వండి, ముగ్గులు కానివ్వండి, అక్కడైతే చాలా సరదాగా సందడిగా జరుగుతుంది కదా. మీలో ఎంతమంది పండగకి పిండి వంటలు చేసుకున్నారో చిన్న కామెంట్ చేయండి నాకు. మేమైతే ఈసారి అయితే ఏం చేయకూడదు కాబట్టి ఇంకేం చేయలేదు. ఇల్లు అవి కడిగేసుకుని సామాను అది సదిరేసుకున్నారండి. అందరూ పండగకి రెడీగా ఉన్నారా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా కూర అయితే చెప్పాను కదా. ఇప్పుడు కర్రీలో ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకోండి. ఇంకా చింతపండు తీసుకున్నాను నేను కొద్దిగా. ఇదే పులుసు కొంచెం అత్తగారు దాంట్లోని కొంచెం మా చేపల పులుసులోనే వేసాను అనమాట. ఇప్పుడు వేస్తున్నాను, లైట్గా వేసి ఇంకో పావు గంట సేపు దగ్గరికి అవనిచ్చాను. దగ్గరికి అయిపోయిందండి. ఉప్పు కారం చూస్తే బాగానే పర్ఫెక్ట్గానే ఉంది, పులుపు సరిపోయింది అనమాట. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.